ఆవిడకి ఏం అన్యాయం జరిగింది ఏంటి అనేది చట్టపరంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మా జనసేన అధ్యక్షుడైతే నేను ప్రాపర్ గానే రెస్పాండ్ అయ్యాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన్ని పార్టీకి దూరంగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాని మీద ఇంకా తరువుగా అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి మీద సమాచారం కూడా సేకరించమని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది మంచి అవకాశంగా దొరికింది ఎవరికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రోజా మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కిరణ్ రాయల్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. కాబట్టి కిరణ్ రాయలు ఈ విధమైనటువంటి వివాదంలో దొరికాడు. కాబట్టి ఇదిగో చూడండి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది జనసేన పార్టీ. రెండో వైపున ఏంటి అని అంటే ఈ విధంగా జనసేన పార్టీలో మహిళల్ని అగౌరవపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు, మహిళల మీద వేధింపులు గురి చేసేటువంటి వాళ్ళు ఉన్నారని ఆ పార్టీని కూడా కొంత టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. జరిగింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. జరగకపోతే చేయరు కదా, ఆ మహిళ బయటకు వచ్చి బహిరంగ పరచకపోతే ఎవరికి తెలియదు కదా. అయితే ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ బహిరంగంగా అయితే వాళ్ళ మిత్రుల పార్టీ అది. కాబట్టి కిరణ్ రాయల్ మీద నేరుగా ఏమి చేయకపోవచ్చు, కానీ కిరణ్ రాయలకు సంబంధించినటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల కాలంలో అయితే నారా లోకేష్ అదే విధంగా పవన్ కళ్యాణ్ మధ్య ఈ డిప్యూటీ సీఎం వివాదం వచ్చినప్పుడు కిరణ్ రాయల్ ఎక్కువ వాయిస్ రైజ్ చేశాడు. మీరు గిన నారా లోకేష్ గిన డిప్యూటీ సీఎం ఇస్తే మా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయండి అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలో ఎక్కువగా అతను వాయిస్ రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం సోషల్ మీడియా కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కిరణ్ రాయల్ని టార్గెట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఏంటి అంటే ఇలాగా ఒకళ్ళు దొరికినప్పుడు ఒక పార్టీ ఇంకొక పార్టీని టార్గెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో ఇది పెద్దగా చర్చించేటువంటి అవసరం గాని అంశం గాని కాదు అనేటువంటి. అంటే దీని వెనకాల ఒకటండి పొలిటికల్ మోటివ్, పూర్తిగా పొలిటికల్ మోటివ్ ఉంది. అంటే వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా అయితే దీన్ని ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ మోటివ్ అనేటువంటిది ఏముంటుంది, అసలు ఘటనే లేదనుకోండి. ఘటనే లేనప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? జరిగింది కాబట్టి అడ్వాంటేజ్ ఎలాగో తీసుకుంటారండి. ఇది ఒక అంశం ఏంటి గమనించాల్సింది ఏంటంటే అన్ని పార్టీలు అసలు మగ ఆడ ఉన్న చోట అన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఉంటాయి, అన్ని పార్టీల్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి దాని మీద ఫిర్యాదులు చేసుకుంటే బీజేపీ వాళ్ళ మీద సీరియస్ గా చర్యలు తీసుకుని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని పార్టీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, వీటి మీద వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి. ఇప్పుడు మరి సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వ్యవహారం ఏంటండి? ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా మరి సీఎం రమేష్కి ఆయనకి పొసగని సందర్భాలు, లోకల్గా ఉండే వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఇంకా రిపబ్లిక్ అనే ఒక పేకాట క్లబ్ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చేసింది. ఎవరు? సీఎం రమేష్ గారు తీసుకొచ్చారు. ఈయన కనుక చేయిస్తున్నారని, ఆయన ఏదో చేశారని ఈయన. బీజేపీలో జనరల్గా ఇలాంటి ఇండిసిప్లిన్ని అంగీకరించరు. దురదృష్టవశాత్తు ఆ కల్చర్ బీజేపీలో కూడా ప్రవేశించింది. అయితే వాళ్ళు బార్న్ బీజేపీ వాళ్ళైతే కాదు, ఇద్దరు కూడా. ఎస్ అండి, అసలు సమస్య అది పాపం బీజేపీకి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య. బీజేపీ ఎదగడానికి బయట పార్టీలు వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు చెప్పారు కదా. అయితే ఇప్పుడు బయట పార్టీల నుంచి తీసుకోవడంలో తప్పేం కాదు. పార్టీ రాజకీయ పార్టీలు అన్న తర్వాత వేరే పార్టీల నుంచి వస్తారు, చేర్చుకుంటారు, ఓకే. కానీ వాళ్ళకు ఉండేటువంటి జాడ్యాలు, వాళ్ళకు ఉండేటువంటి చెడ్డ అలవాట్లు అవన్నీ కూడా మరి ఇప్పుడు అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంది, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వీళ్ళు పాత వాసనలు ఏదైతే పాత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి చెడ్డ అలవాట్లు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీజేపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నేను మిగతా పార్టీలాగా కాకుండా బీజేపీ కొంత సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాను. అసలు రాయలసీమలో ఇది బీజేపీకి సంబంధించినటువంటి అంశంగా మాత్రమే చూస్తున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళు దేని మీద ఆరోపణ చేసుకుంటున్నారు, ఒక ఆధిపత్య పోరాటం ఇద్దరికి సంబంధించినటువంటి ఏదో అనుకుంటే అసలు మరి ఏది పేకాట క్లబ్బులు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి అంశాల మీద ఆరోపణ చేసుకుంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి పార్టీకి చాలా అప్రతిష్ట, అదే విధంగా ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట. ఇది కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే కదా వీళ్ళు, బీజేపీ కూడా. అసలు తెలుగుదేశము బీజేపీ వాళ్ళ మధ్య గొడవ చూసాం మొన్నటి వరకు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి మధ్య.
ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి రెడ్డి ఆదినారాయణ రెడ్డి. బూడిదకి సంబంధించినటువంటి వివాదం. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ఆ అవినీతికి సంబంధించినటువంటి బోడిత దగ్గర నుంచి, క్లబ్బుల దగ్గర నుంచి, ఈ విధంగా క్యాసినో వాళ్ళ దగ్గర నుంచి, క్యాసినో వాళ్ళకి సంబంధించినటువంటి గొడవ కూడా నడుస్తుందండి. కృష్ణా జిల్లాలో క్యాసినో వాళ్ళు నడుపుతున్నారని, ఈ అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నడుపుతున్నారని కంప్లైంట్లు, వాళ్ళ అంతర్గతంగా కంప్లైంట్లు వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్లు చేసుకున్నారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి 7 నెలల్లోనే ఈ విధమైనటువంటి అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాల మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కలిగించేటువంటి అంశమే. ఎందుకంటే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి విషయంలో వెనకబడుతున్నారు, సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు, అప్పులు చేస్తున్నారు అనేటువంటి దాన్ని 7 నెలల్లోనే ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అరాచకాల విషయంలో కూడా ఇది అద్దుమీరింది అనుకోండి, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారేదానికి అవకాశం. రైట్. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్తాను. సుజాత గారు, మొత్తానికి ఏంటంటే చాన్నాళ్ళ తర్వాత మీ పార్టీ ఇట్లాంటి సీరియస్ విషయంలో సీరియస్గానే రెస్పాండ్ అయింది. కొన్నాళ్ల పాటు, కొన్నాళ్ళు చాన్నాళ్ళు కూడా కావచ్చు, దూరంగా ఉండండి, అదేంది ఇప్పుడే తేలే అంశం ఏం కాదు. ఆ పంచాయతీ ఆవిడ బోల్డన్న ఆరోపణలు చేశారు. ఈయన కిరణ్ రాయలు గారి బాధితురాలుగా చెప్పుకుంటున్న ఆవిడ బోల్డన్న ఆరోపణలు చేశారు. దాంట్లో నిజానిజాలు నిర్ధారణ కావాల్సింది. అప్పటిదాకా అయితే ఇది తప్పదు. అయితే ఒకటి, డీసీఎం సీఎం వివాదాన్ని నెత్తికెత్తుకున్నందుకు గాను అతనికి ఈ రకమైన శిక్ష విధించడానికి మిగిలిన పార్టీలు ఏమైనా ప్రయత్నం చేశాయా కూటమిలో, ప్రత్యేకించి తెలుగుదేశం? అలాంటి అనుమానం అయితే చాలామందికి ఉంది. ఎందుకంటే కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటే ఎప్పుడో చూడు ప్రమాదం జరుగుతుందనే దానికి కిరణ్ రాయల్ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఈ వివాదాన్ని ఆయన పెద్ద గాలివానగా మార్చడం అనేది తెలుగుదేశానికి కూడా ఇష్టం లేదు. సో వెనకాల పరోక్షంగా తెలుగుదేశం ఉండి ఉంటుందా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులు అందరికీ శుభోదయం అండి. కిరణ్ రాయల్ గారి విషయం అయితే కనుక ఆల్రెడీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన మీద మీడియాలో వస్తున్న వార్తలు విన్న పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే కూడా పార్టీ నుంచి, పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆయనకి లెటర్ ఇష్యూ చేశారు. అలాగే షోకాజ్ నోటీసులో ఏదైతే ఏం జరిగింది అక్కడ పూర్తి వివరాలు తెలుసుకునే విధంగా పార్టీ అధినాయకత్వం కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళని ఆదేశించడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ దగ్గర నుంచి, అలాగే ఎవరైతే ఎవరి మీద అభియోగాలు వచ్చినాయో ఆ వ్యక్తి దగ్గర నుంచి పూర్తిగా వివరణ తీసుకుని దాని మీద చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా లెటర్ హెడ్ లో రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, ఎవరు చట్టాలకు అతిథులు కాదు, ఖచ్చితంగా వెంటనే ఇటువంటివి పార్టీ సహించదని చెప్పేది మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇందులో తెలుగుదేశం వాళ్ళు వెనుక ఉండి నడిపిస్తున్నారా అంటే అది నేనైతే అలా అనుకోవట్లేదు సార్. ఎందుకంటే కిరణ్ రాయల్ గారు ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఒక మంచి అవగాహన తోటి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక పక్క పార్టీలోని ఒక నాయకుడిని తొక్కేసేయాలి, వారి మీద అభియోగాలు చేయాలి, వారిని వెనక నుండి వారి మీద ఏదో కుట్రలు చేయాలని తెలుగుదేశం కానీ, ఇటు జనసేన తెలుగుదేశం మీద కుట్రలు చేయాలని కానీ అటువంటి పరిస్థితులు ఏమీ లేవండి. ఇంకా అటువంటి అనుమానం ఏమన్నా ఉంటే కనుక వైసీపీ చేసి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కిరణ్ రాయల్ గారు అనే వ్యక్తి గత 5 సంవత్సరాలు తిరుపతిలో వైసీపీని వైసీపీ మీద ఎలా విరుచుకుపడ్డారు, ఆయన వైసీపీ చేసిన అన్యాయాల గురించి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారో అందరం చూసాం. అంటే మీరు అనేది ఆ బాధితురాల్ని వైసీపీ తీసుకొచ్చి మాట్లాడించింది అంటారా? మీరు అనేది వైసీపీ వెనకాల నుంచి ఆవిడ చేత మాట్లాడించి ఉంటుంది అని అనుకుంటున్నారా? వైసీపీ వెనకాల నుంచి మాట్లాడించిందా అని నేను అనట్లేదు సార్. అంటే అక్కడ మీరు అన్నారు టీడీపీఏ కావాలని బయటకు తీసుకొస్తే వైసీపీ ఏమన్నా, వైసీపీని ఆయన ఎక్కువ టార్గెట్ చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కిరణ్ రాయల్ గారు గట్టిగా మాట్లాడారు. గతంలో తిరుపతిలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడారు, భూ ఆక్రమణ గురించి మాట్లాడారు, అక్కడ కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు, అక్కడ ఎలక్షన్స్ లో వాళ్ళు చేసిన గలాటాల గురించి మాట్లాడారు, రోజా గారు చేసిన అన్యాయాల గురించి ఏకరువు పెట్టారు. గత 5 సంవత్సరాలుగా రోజా డైరెక్ట్ గా కిరణ్ రాయల్ గారు ఫోన్లు అవి లాక్కుని వాళ్ళు బెదిరించి ఫోన్లు ఇవ్వకుండా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయాలు కూడా మనం చూసాం. కాబట్టి వైసీపీకి కిరణ్ రాయల్ గారు టార్గెట్ అవ్వచ్చు కానీ టీడీపీకి అవసరం లేదండి. నెక్స్ట్ అంటే
కిరణ్ రాయల్ గారు అనే వ్యక్తి గత 10 ఏళ్లుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీకి సేవలు చేస్తున్నారు. అలాగే టీడీఆర్ బాండ్ల విషయంలో ఆయన గట్టిగా పోరాడారు. అలాగే ఆ బాధితులకి అంటే పేద ప్రజలకి ఇళ్ల స్థలాల విషయంలో కూడా జరుగుతున్న అన్యాయాల గురించి పెద్ద ఎత్తున గొంతు వినిపించిన వ్యక్తి. ఆయన ఇప్పుడు ఎలాగో పార్టీకి పార్టీ పనిచేసినా కూడా దూరంగా పెట్టింది కాబట్టి నిజానిజాలు బయటకు వస్తాయిలేండి. ఇమీడియట్ గా చర్యలు తీసుకుంది. మీరు అన్నది నిజమే, పార్టీ ఎలాగో ఆదేశాలు ఇచ్చింది కాబట్టి నిజానిజాలు బయటకు వస్తాయి. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఈ ఇన్ఫైటింగ్ ఏంటండి బీజేపీలో? సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్ ఏమో ప్రభాకర్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, అది బూడిద గొడవ, ఇదేమో పేకాట క్లబ్బులు గొడవ. అసలు మీ పార్టీలో అలాంటి కల్చర్ లేదండి, ఎప్పుడు లోగడ ఎప్పుడు లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఆధిపత్య పోరాటాలు ఏమన్నా ఉన్నా కూడా చాలా హుందాగా ఉండేవి అవి. ఇవేంటండి మరి మీకు చిన్నతనం అనిపించట్లా? చివరికి హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్ళింది, నేషనల్ హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్ళింది ఈ విషయం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మొదటగా ఇందాక మీరు ప్రస్తావించిన అంశం మీద మాట్లాడతాను. చిలుకూరి బాలాజీ ఆలయం అర్చకుల మీద దాడి అన్నది అత్యంత హేయమైన విషయం. దాన్ని ఎవరూ సమర్థించరు. ప్రభుత్వం కూడా విజువల్స్ చూపిస్తున్నారు. అదేంటో వాళ్ళు ఏదో యూనిఫామ్ వేసుకున్నట్టుగా, బ్లాక్ యూనిఫామ్ అండి, పైన కాషాయం ఇది కండువా కప్పుకొని వస్తున్నారు, బ్లాక్ యూనిఫామ్ వేసుకొని. ఒక ప్రైవేట్ ఆర్మీ అది. ఇన్ఫాక్ట్ దాని రూట్స్ వీరరాఘవరెడ్డి అని ఆయన కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవాడు. ఆయన అక్కడి నుంచి వచ్చాడు. కొన్నాళ్ళుగా ఒక వెబ్సైట్ కూడా నడుపుతున్నాడు రామరాజ్యం పేరుతోటి. క్షాత్రం ఉండాలి. అలాగే ఆయన వెళ్ళిన ప్రధాన డిమాండ్ అక్కడ చిలుకూరు బాలాజీ దేవస్థానం అర్చకులు ఏంటంటే, మీరు దేవస్థానాన్ని విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పాలి, రామరాజ్యం స్థాపించాలంటే మీరు దేవస్థానం మాకు అప్పచెప్పాలని. అది చాలా దూకుడుగా మాట్లాడాడు. కొన్ని అభ్యంతరకర పదాలు ఉండటంతో ఆ వాయిస్ నేను వినిపించలేకపోతున్నాను. బట్ ఐ విల్ షేర్ దట్ వీడియో టు యూ. దీని వెనకాల ఏంటంటే ఇంకొక యాంగిల్ కూడా కనిపిస్తుంది. ఇటీవల కాలం అంటే గుళ్ళని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చే క్రమంలో గట్టిగా పోరాటం చేస్తూ వచ్చింది. హుండీ లేని దేవాలయం అదొక్కటే 2 తెలుగు రాష్ట్రాల్లో. సో దాని మీద ఆదాయం ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆలోచన చేయడంతో దేవాదాయ శాఖ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంది. వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయనేది డీప్ ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తాయి సార్. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తరచూ వెళ్తుండేవాడిని, ప్రదక్షిణాలు కూడా చేసిన వాడిని, చూసిన వాడిని కాబట్టి సో ఇది అత్యంత హేయమైన విషయం. అది ఎవరు చేసినా సరే ఇప్పుడు అరెస్ట్ చేశారంటున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. దీని వెనక మోటివ్ ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి, లేకపోతే దురుద్దేశాలు ఏంటి, దీన్ని పటాపంచులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే దీని వెనక ఇంకేమన్నా రాజకీయ కోణం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మహారాష్ట్రలో హిందూ ఉగ్రవాదులు అన్న పదాన్ని కాయిన్ చేసినటువంటి ప్రభుత్వం గతంలో. సో అటువంటి ఏమన్నా ఉన్నాయా దీని వెనకాల? లేదా దీని వెనకాల ఇంకేమన్నా ప్రభుత్వ అండర్లో తీసుకుంటాకి ఇదేమైనా దురుద్దేశాలు ఉన్నాయా? దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఎవరికన్నా ఈ వేరు భావాలు ఉండొచ్చండి. అంత మాత్రం చేత వెళ్ళి కొట్టేసి బెదిరించేసి ఇది ప్రజాస్వామ్యం. ఎవరి మీద వాడికి దాడి చేస్తాను, ఏ చేస్తానన్న ఒప్పుకునే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసి ఆ ప్రభుత్వం శిక్షించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి వివరాలు ప్రజల ముందు పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఒకటి. 2, జనసేన విషయం ఒక మేడం చెప్పారు. అయితే నేను ఇంకో కోణం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక వారు కూడా విశ్లేషణ కూడా చెప్పారు కాబట్టి, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నత విలువలు పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 10 మందికి నీతులు శుద్ధులు చెప్పేవారు మనం సరిగ్గా లేకపోతే ఎలాగా? సో తప్పనిసరిగా మరీ ముఖ్యంగా మహిళల విషయంలో అశ్లీలత లేకుండా చాలా అత్యంత గౌరవంగా ఉండవలసిందే. అటువంటి చర్యలు ఎవరు పాల్గొన్నా దాన్ని పార్టీ దూరం పెడతారు. ఈ విషయంలో జనసేన పార్టీని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆరోపణ వచ్చింది, దాని మీద విచారణ ఎంతగతంగా చేసుకుంటున్నారు. అలాగే మొత్తం వివరాలు బయటకు వచ్చేంత వరకు పార్టీకి దూరం అని అన్నారు. చాలా సంతోషం. అలాగే భారతీయ జనతా పార్టీ మీద కూడా గుంటూరు ఇందాక చెప్పినట్టు గుంటూరు జిల్లా అధ్యక్షుడి మీద వచ్చింది. వెంటనే ఆయన్ని రాజీనామా చేయమన్నా ఆ రాజీనామా పక్కకి వెళ్ళిపోయాడు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆయన ఏదో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు వరకు పార్టీలో తీసుకోలేదు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ పార్టీ యొక్క అఫీషియల్ ఎక్స్ ఖాతాల్లో నిన్న మొన్న చూస్తే అత్యంతగా తిట్టిపోస్తూ, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తూ, మీకు అసలు విలువలు ఉన్నాయా, మీ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుందా, ఏం పార్టీ ఇది అని చెప్పి తిట్టిపోస్తూ మహిళల్ని ముస్లాంని పెట్టి తిట్టించారు పవన్ కళ్యాణ్. నేను వాళ్ళని అడుగుతున్నాను, అసలు ఇలాంటి విషయాల్లో మీకు అసలు మీ పార్టీకి నైతిక విలువలు ఏదన్నా ప్రశ్నించే హక్కు ఉందా? అసలు ఈ రోజు వరకు మీరు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ మీ ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఏ రకమైన కార్యక్రమాలు చేస్తారు? ఈ రోజు వరకు అన్నా సరే
ఆయన భార్య పిల్లల్ని పక్కన పెట్టి అమ్మాయితో తిరుగుతున్నారు. ఇప్పుడు కన్నా సరే మీ పార్టీని పక్కన పెట్టలేదు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు దళితులను చంపేసి డోర్ డెలివరీ చేశాడు, ఆ ఎపిసోడ్ పక్కన పెట్టలేదు. అలాగే అతను 100 ఫోటోలు బయటకు వచ్చి అప్పుడు అతని పక్కన పెట్టలేదు. అలాగే గోరంట్ల మాధవ్ గారి అంశం, ఆయన 100 ఫోటోలు బయటకు వచ్చే, పైగా ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంబటి రాంబాబు గారు, ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనకి ఏకంగా మంత్రిని చేశారు. శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, ఆయన మీద ఆరోపణలు వస్తే మహిళ మీద వీడియోలు అవంతి శ్రీనివాస్ గారి విషయంలో కొంచెం బయటకు వెళ్ళనుకోండి సార్. రవికిరణ్ గారు, అవంతి శ్రీనివాస్ గారి విషయం ఒక్క నిమిషం. రవికిరణ్ గారు, అవంతి శ్రీనివాస్ గారి విషయంలో కొంచెం మీరు నిదానంగా మాట్లాడాలి. రేపో మాపో ఆయన బీజేపీలో కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. నేను అనేది ఏంటంటే, వైసీపీ పార్టీలో ఉండి ఇటువంటి అనేకమైన మహిళల విషయం చేసేవాళ్ళు ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా, ఇన్ని సంవత్సరాలు ఒక్కటి చర్యలు కూడా కనీసం పార్టీ నుంచి పక్కన పెడతామన్న వ్యాఖ్య కూడా చేయనటువంటి పార్టీ ఈ రోజు మాకు కూటమి నేతలకి శుద్ధులు చెప్పేంత స్థాయి ఈ విషయంలో వాళ్ళకి లేదు. ఎటువంటి అసలు నిస్సిగ్గుగా తిరుగుతున్నారు కదండి, నిస్సిగ్గుగా తిరుగుతున్నారు మన ఎమ్మెల్సీలు ఇలాగా. మరి ఎంపీలు నిస్సిగ్గుగా తిరుగుతున్నప్పుడు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి నేతలకి చెప్పడం సమంజసం కాదు. ఒకటి రవికిరణ్ గారు, ఇప్పుడు సీఎం రమేష్ గారి వ్యవహారంలో, అది ఆదినారాయణ రెడ్డి వ్యవహారంలో వైసీపీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు పరస్పరం కొట్లాడుకుంటున్నది. ఒక ఆయన పేకాట్ క్లబ్ అంటారు, ఇంకొక ఆయన ఇంకో కాంట్రాక్ట్ వ్యవహారం అంటాడు. మీరు పార్టీ బైలాస్కి విరుద్ధంగా ఇద్దరు వ్యవహరిస్తున్న విషయం స్పష్టంగా ఉంది. నేషనల్ హెడ్ క్వార్టర్స్ దాకా విషయం వెళ్ళింది. తక్కువ వాళ్ళు కాదుగా, తక్కువ స్టేజ్. ఒక ఆయన మాజీ మంత్రి, ఇంకొక ఆయన సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయన మాజీ మంత్రి. ఇద్దరు కూడా గట్టి పట్టున్న లీడర్సే. ఇబ్బంది కాదు, వాళ్ళు బార్న్ బీజేపీ కాదు, వచ్చిన సమస్య అది మీకు. అదే చెప్తున్నాను సార్, దానికే వస్తున్నాను. నేనేంటంటే ఇటువంటి ఘటనలు పూర్తిగా యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి కాదు. ఏదైతే సీఎం రమేష్ గారు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు, ఒకవేళ అదే నిజమైతే కలెక్టర్ గారు దాని మీద విచారణ చేయాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద విచారణ చేయాలి. అసలు ఏం జరుగుతుంది అక్కడ, సీఎం రమేష్ గారు చెప్పింది నిజమా అబద్ధమా, లేకపోతే ఏంటి అది విచారణ చేసి చేయవలసిన అవసరం. అలాగే పార్టీ కూడా దీని మీద క్రమశిక్షణ టీం ఉంది, పార్టీ అధినేతలు కూడా దీని మీద వివరాలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా దీని మీద పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈ ప్రజలతో ఇన్వాల్వ్ అయిన విషయం మీద ఆయన ఆరోపణ చేశారు కాబట్టి వ్యక్తిగతంగా గొడవ కాదు, ప్రభుత్వంలో అంటే రాష్ట్ర అక్కడ ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్ నిర్వహిస్తానని అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమంతో ముడిపడి ఉంది అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని విచారణ కాదేసి, లేదా కలెక్టర్ గారు కూడా విచారణ చేసి నిజాన్ని ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. పార్టీ కూడా దీన్ని లైట్ గా తీసుకోదండి, దీన్ని తప్పనిసరిగా దీని మీద ఒక చర్య తీసుకుంటుంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, చూశారు కదండి కూటమిలో ఇబ్బందికరమైన వాతావరణం. ఒకటి, జనసేన అయితే చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు జనసేన చీఫ్. మీరు నిజాలు తెలిసేదాకా దూరంగా ఉండండి అని చాలా హుందాగా జరిగింది. మీరు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. బట్ కేవలం ఐడెంటిఫై చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద మాత్రమే చేసుకుంటున్నారు. వెనుగల రాముని వదిలేస్తారు, దగ్గుబాటి ప్రసాద్ని వదిలేస్తారు. ఇది పెద్ద డిబేట్ అవుతుంది మీ పార్టీలో. ఆగ్రహించడం కూడా, వీళ్ళ మీద కన్నెర చేయటం, ఆగ్రహించడం, ఈ రెండు చేస్తారు. వాళ్ళనైతే కనీసం ఫోన్లో కూడా మందలించడం ఉండవు. ఎందుకని ఈ వివక్ష ఎందుకు జరుగుతుంది? తప్పు ఇప్పుడు ఏదో కొలికిపాటి శ్రీనివాస్ గారిని వెనకేసుకురావటం కాదు. ఆయన ఏదో ప్రతిసారి ఆయన పిలుస్తారు, పెరేడ్ చేయిస్తారు క్రమశిక్షణ సంఘం మీద. ఇప్పుడు 2 సార్లు వచ్చాడు ఆయన. ఆ ఫెసిలిటీ కేవలం ఆయన ఒక్కళ్ళకే ఎందుకని కల్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ? సార్, 99 వీక్షకులకి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గారికి, అలాగే కృష్ణాంజలి గారికి, మన బీజేపీ మిత్రులు రవికిరణ్ గారికి, అలాగే సుజాత గారికి నా నమస్కారాలు. తిరుపతి దేవస్థానంలో ఒక సంఘటన, బాగా పేరుగాంచిన సంఘటన, నీలో కల్తీ జరిగిందని దాని మీద అరెస్టులు ప్రారంభమైంది. ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టారు, సిట్టు ప్రారంభించింది అరెస్టుల కార్యక్రమం. సరే, అయితే మీరు చెప్పిన అంశం ప్రధానంగా మా పార్టీలో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే వాళ్ళు సరిగా తీసుకోవటం లేదు. గతంలో సత్యవేడ్ ఎమ్మెల్యే చేసిన దానికి ఆయన సస్పెండ్ చేశారు. అలాగే కొలకపూడి కానీ ఆయన కానీ అన్ని మిత్రులు కూడా చేయటం వల్ల కొంత కలిగిస్తూ ఉంది. దీనిపైన పార్టీ కమిషన్ కమిటీ ఖచ్చితంగా పనిచేస్తారు సార్. సో కిరణ్ రాయల విషయం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అయినా దీన్ని కొంచెం పూర్తిగా జనసేనని బదనాం చేయాలని వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉన్నటువంటి భువన్ కరుణాకర్ రెడ్డి గారు పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యవహారాలు ఏముండవు, శ్రీశ్రీ గారిని చదువుకునే ఉంటారు. అవునవును,
కదలట్లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇతని మీద కక్షాదింపు చర్యలు ఉన్నాయి. పవన్ కరుణాకర్ రెడ్డి గారికి కానీ, అలాగే బొబ్బినేని రెడ్డి కానీ, రోజా గారికి కానీ. వాళ్ళు నిన్న ఆయన అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టాడు. నన్ను మరి బీజేపీ అన్న జనసేన నాయకులు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాని మీద వాద ప్రతివాదం జరుగుతున్నాయి. సరే, ఈ 1.5 కోటి నిజంగా డబ్బులు ఇవ్వాల్సి ఆయన వ్యక్తిగత వ్యవహారం తేల్చుకోండి అని చెప్పి జనసేన వాళ్ళు పరిశీలన కమిటీ వేశారు. దాన్ని నివేదించమని చెప్పారు. ఆయన పార్టీకి దూరంగా ఉండమని చెప్పి తెరదించారు సమస్యకి. ఇది మంచి పరిణామం. ఇది మాకు కూడా అలాగే జరగాలి. మా పార్టీ నాయకులు ఎవరైనా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా వెళ్ళాలి. వెళ్తేనే పార్టీ పైన మంచి గుడ్విల్ వస్తుంది. అలాగే ఎవరైనా పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళకి గుర్తింపు ఉండదు, పైగా క్రెడిబిలిటీ ఉండదు, వాళ్ళు చెప్పే అంశాలపైన నిబద్ధత ఉండదు. సో ఇది కరెక్ట్ కాదు. సో మేమైతే జనసేన మిత్రులు జరిగిన సంఘటన పైన విచారిస్తూ అలాగే దీనిపైన చర్యలు తీసుకున్న పార్టీ నాయకులు కూడా అభినందిస్తున్నాం. ఇంకా మా పార్టీ జరిగే విషయాలపైన చాలా స్పష్టంగా అది కమిటీ జరుగుతా ఉంది. దానిపైన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరిపైన నష్టం జరుగుతుందో చూసుకొని మీ చర్యలు తీసుకుంటాం. ఇంకా రెండో అంశం ఏంటంటే, మీరు చెప్పిన అంశం పైన ప్రధానంగా ఇంకా మీరు పోలవరం అన్నారు, రామకృష్ణరాజు అన్నారు, అలాగే బీజేపీ ఢిల్లీలో గెలిచింది కాబట్టి జమిలీ ఎలక్షన్స్ వస్తాయా అనే అంశం పైన కూడా ప్రస్తావించారు. సో జమిలీ గురించి నాకు తెలియదు, కానీ జమిలీ బీజేపీ మొత్తానికి మంచి పార్లమెంటు శాసనసభ కనపడ్డాయి. సార్ మాట్లాడండి, చౌదరి గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు మీరు మ్యూట్లో ఉండండి. సార్ ఒకటి ఏంటంటే, ఢిల్లీ పరిణామాలు మంచి శుభసూచక. ఒకప్పుడు 26-27 ఏళ్ళు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఆ తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిష్టానించడం బీజేపీ నాయకులు గొప్ప పరిణామం. ఇది మంచి విజయం. రాబోయే ఎన్నికలకి బీహార్ కానీ, అలాగే బెంగాల్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా దీనికి బేస్ అయిందని మంచి పరిణామం. అలాగే ఓ తప్పుడు పనులు చేసిన వాళ్ళని జనాలు ఏ విధంగా చీకొడతారు. వైఎస్ఆర్సీపీ ఎటా ఈ విధంగా పక్కన పడింది. అయితే ఢిల్లీలో ఈ విధంగా పని స్పష్టంగా కనబడతా ఉంది. ఢిల్లీ పరిణామాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిణామాలు సేమ్ విధంగా జనాలు తీర్చేరుకుంటారనే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. కానీ మాకు కొన్ని అంశాలు పరిణామాలు తీసుకోవాలి. మా పార్టీ నాయకుల్లో కొంతమంది ఇబ్బంది కలుగుతా ఉంది. వీటిపైన కూడా చర్య తీసుకునే విధంగా పార్టీ కేంద్ర కమిటీ నేను తీసుకునింది. ఒక కమిటీ కూడా వేశారు. దాని నుంచి చర్చ జరుగుతూ ఉంది. దానిపైన మంచి పరిణామాలు తీసుకురావాలని మీరు గమనించారా లేదా? ఈ ప్రత్యేక హోదా హక్కుల సాధన సమితి నిన్న వార్న్ చేసింది. వాళ్ళు విజయవాడలో మీట్ అయ్యారు, చలసాని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ. పోలవరం వ్యవహారంలో మీరేమన్నా స్టెప్ బ్యాక్ చేస్తే మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది, ఓపెన్గా థ్రెటన్ చేశారు. అంటే వెనక్కి ఏమైనా తగ్గుతున్నారా? పోలవరం అనేది ఈ రాష్ట్ర రాజధానికి జీవనాలు లాంటిది. దాంట్లో ఎట్టి పరిస్థితులు తగ్గే ప్రసక్తే లేదు. పోలవరం మీరు చెప్పిన ప్రకారం అయితే 41.15 ఎత్తు శాతం తగ్గించాలని, దాన్ని మళ్ళీ మేము పెంచుకుంటాం. డ్యామ్ కాదది, ఖచ్చితంగా బ్యారేజ్ కాదది, డ్యామ్ చేయాలని అనేక అంశాలపైన దానికి దశల వారీగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి మాకు పోలవరాన్ని తెచ్చుకుంటాం. మాకు ఇక్కడ కానీ అక్కడ కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మా యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు కాబట్టి ఖచ్చితంగా మా ఆశయం ప్రకారం అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి, మీ అభిప్రాయాన్ని గౌరవించడం కాదు, మీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి గడిచిన 5 ఏళ్ళలో చేయండి, 10 ఏళ్ళలో చేయండి, ఇవాళ చేసి తీరాల్సిన ఒక అనివార్యత వాళ్ళ ముందర ఉంది. అది సార్ ఇప్పుడు మా పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కలిసిమెలిసి వెళ్ళేటప్పుడు పోలవరాన్ని ఈ రాష్ట్రానికి చాలా గుర్తుండిపోయే విధంగా చిరస్థాయిగా పోలవరాన్ని పూర్తి చేయాలని, ఆ యొక్క డ్యాము ఈరోజు రాష్ట్రానికి అని అవసరం ఉందని, దాదాపు 15 లక్షల ఎకరాలకి ఇంచుమించు 1950 మెగావాట్ల విద్యుత్ ఉచితంగా రావడం అనేది మనకు ఉపయోగపడే విషయం. కాబట్టి దాంట్లో కమరపోయే ప్రసక్తే లేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పోలవరం కట్టాలనే ఆలోచనతో ఉన్నారు. సో దీంట్లో ఏమైనా మతలబులు జరిగితే మాత్రం క్షమించకుండా అందరూ పనిచేస్తారని అనుకుంటున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
దీనిపైన మనం చెప్పిన ఎన్నికల బీహార్ రాజకీయ పార్టీలకు ఉన్నంత చైతన్యము, ఆ తెంపరితనము మనకెందుకు లేదు, ఎందుకు లోపించింది, ఎందుకు గట్టిగా మన వాయిస్ వినిపించలేకపోతున్నాం? లేదు సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ఇతోధికంగా సాయం మన చేస్తున్నారు. బడ్జెట్ అంతా బీహార్ బడ్జెట్, బీహార్ బనాంజా చూసారు కదా. అవునవును సార్, బీహార్ కన్నా ఏమి ఇచ్చారో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాయి, ఇంకా కూడా ఇస్తా ఉంటున్నారు. అవన్నీ చంద్రబాబు గారు స్వయంగా సాధించుకొస్తున్నదండి. అంతే, మీరు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఏది ములాజా ఏం లేదు అక్కడ, వాళ్ళేం మనకి ఫ్రీగా ఇస్తున్నదేం లేదు. మన హక్కులకి రావాల్సిన దాంట్లో ఈయన గట్టిగా పట్టుబట్టి ఈ మాత్రం వస్తున్నాయి, లేకపోతే అవి కూడా రావు. ఖచ్చితంగా సార్, ఇంకా కూడా అవసరం అయితే ఫైట్ చేస్తాం, ఇంకా కూడా మంచిగా మాట్లాడతాం, ఇంకా మనకి రావాల్సిన విషయాలపైన కూడా మంచి రోజుల్లో శ్రీనివాసరావు గారు మంచి రోజుల్లో బీహార్ తరహాలో వ్యవహరిస్తే కానీ మనకు రావాల్సినవి రావట్లేదు. ఒకసారి చిరంజీవి గారు నిన్నేం మాట్లాడారు చూద్దాం. నిన్న ప్రజారాజ్యం, జనసేన ఈ 2 అంశాలకు సంబంధించి ప్రస్తావన చేశారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. 17 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, శ్రీకాంత్ గారు, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా చిరంజీవి గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకేం సస్పెషల్ లేవు. ఆయన అనవసరంగా ఆ పార్టీ ఈ పార్టీ అని ఆపాదిస్తూ ఆయన అల్లరి చేయాలని చాన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు మీ పార్టీ వాళ్ళు కూడా. చెప్పండి ఇప్పుడు, ఇంకా ఆ క్లారిటీ అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉన్నారు, ఎటువంటి సస్పెషల్ ఏం లేవు. తనకి చిన్న క్వశ్చన్ అయిపోయిందంటే కిరణ్ రాయల్ కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చాడు, ఆయన అలానే ఉన్నాడు కంటిన్యూ. సో ఇప్పుడు మళ్ళీ అవి గుర్తు చేస్తే వాళ్ళకి జనసేనకి ఇబ్బంది అండి, అది జనసేనకి ఇబ్బంది. ఒకసారి శ్రీకాంత్ అందరికీ కూడా శుభోదయం సార్. చిరంజీవి గారు రూపాంతరం చెందింది అని చెప్పారు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో పోయేకి ముందు వారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇంకా సినిమాకు గుడ్ బై చెప్పి రాజకీయంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలనుకున్నాను, ఇంకా సినిమాలో తీయను అని చెప్పారు. కానీ మరి ఏం చేశారు, రాజకీయంలోకి పార్టీని మడతపెట్టి పక్కన పెట్టేశారు, అది ఫెయిల్యూర్ అయిపోయారు. మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లో మంత్రి అయ్యారు. మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వంతో ఈ జనసేన కొంచెం వచ్చింది కాబట్టి మళ్ళీ రూపాంతరం చెందింది, అది చెందింది, ఇది చెందింది, ఏదో ఒకటి చెందుతుంది. ఏదో వారు చేసే కార్యక్రమం పార్టీని నిలబెట్టుకోవాలా, బీజేపీతో కావాలన్నది చేసేది జరుగుతూనే ఉంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మొదటిగా మనం మాట్లాడుకోవాల్సినది ఏమంటే చిలుకూరు బాలాజీ విషయంలో. చిలుకూరు బాలాజీ విషయంలో ప్రధాన అర్చకుడు రంగరాజన్పై చేసిన ఘటన చాలా బాధాకరం. ప్రతి ఒక్క హిందువులు కూడా స్పందించాలి. దీంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేసి అక్కడ ఉన్న బాధితులందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి చాలా రంగరాజన్ గారు కొడుకు కానీ రంగరాజన్ గారిని వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి రామరాజ్యం స్థాపించాలా అని అడుగుతున్నారు. అంటే వారి యొక్క కుటుంబమే ముందు నుంచి అనాదిగా సంస్కృతి సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వీరరాఘవరెడ్డి ఏమన్నాడో చూద్దామండి. ఇందాక మనం చూడలేదు, అతను ఎలా ఆ టోన్ అసలు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి. వీరరాఘవరెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి, చెప్పింది వింటూ నేర్చుకో, ఇలా చూడు అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. సో ఆయన ఉగాది దాకా టైం కూడా ఇచ్చాటండి, ఓపెన్ గా థ్రెటన్ చేశాడు, దేవస్థానం లోపలికి వెళ్ళి థ్రెటన్ చేశాడు. అదే రామరాజ్యం పేరిట రావణ కాష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీరరాఘవరెడ్డి అంటే అసలు రామరాజ్యం అంటే ఏమైనా అర్థం అతను చెప్పాలి ఫస్ట్. అంత తెలిసిన పండితులను, వేద పండితుల్ని కూర్చోబెట్టి అంత అవమానపరిచి అర్చకులను, పురోహితులను అందరినీ అవమానపరుస్తూ మీకేమీ తెలియదు అంటున్నాడు.
అంటే ఈ పోలీసులు ఇతన్ని పట్టుకొని రామరాజ్యం అంటే అబ్రివేషన్ ఏమి అనేది ఇతనితో పోలీసులు తెలియజేయిస్తే తప్ప మనకి ఇది తెలియదు సార్. ఇది రామరాజ్యం పేరిట దందాలు వసూలు చేయడమే అతని పని. అంటే గుళ్ళని అతనికి అప్పగించాలంట. అంటే ఈయన ఏం చేస్తాడు గుళ్ళని అప్పగిస్తే అనేది అర్థం కావడం లేదు. ఈ యొక్క అబ్రివేషన్స్ కానీ రామరాజ్యానికి అబ్రివేషన్ పోలీసులు, మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి, లేకుంటే ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర కూటమి ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి రామరాజ్యానికి అబ్రివేషన్ చెప్పవలసిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా కిరణ్ రాయల్పై వైసీపీ కుట్ర. కిరణ్ రాయల్పై ఇంకేదో జగన్మోహన్ రెడ్డి చేయించినాడు ఇదంతా అనలేదు, కానీ అతని యొక్క నిజ స్వరూపము బయటపడింది. అతని యొక్క దాన్ని ఎంత సమర్థించుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్టీ నుంచి దూరం పెడితే కాదు, ఒక మహిళకు అన్యాయం జరిగింది మీరు అది కూడా చేయలేదు కదండి, మీరు అది కూడా చేయలేదు కదా ఇద్దరు విషయంలో. మీరు ఆయన ఎలా తప్పబడతారు? వినండి సార్, నేను మాట్లాడినది కంప్లీట్ గానండి. తాట తీస్తా అని చెప్పారు. ఆ తాట లేదు, తోలి లేదు, పక్కన పెట్టడము. ఇంతకుముందు చూసాం, ఇంతకుముందు చెప్పారు అన్న మన తెలుగుదేశం మన అధికార ప్రతినిధి గారు, సత్యవేడి ఎమ్మెల్యే ఏం జరిగింది పక్కన పెట్టేశారు. అంటే మరి ఇంతవరకు గురించి ఏం ఆలోచనే లేదు. కాబట్టి ఇటువంటివంతా కూడా ఏం జరుగుతాయంటే, ఇంతకుముందు మన కిరణ్ గారు చెప్పారు అందరి పేర్లు చెప్తూ, అందరి పేర్లు మీరు పార్టీకి వాళ్ళని ఎండగడుతున్నారు కాబట్టి కూటమి అభియోగము మాత్రం అనేది గుర్తించాలి. వీరు చేసిన అభియోగాలే అవన్నీ. కానీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పాడు, ఆయన ధైర్యంగా బయటకు వచ్చి ఉన్నది ఉన్నట్టు చెబుతూ నేను వదిలిపెట్టాను అని అభియోగాలు కాదు, మీరు కొంచెం ఆగండి, మధ్యలో రావద్దండి, కాసేపు దయచేసి ఆగండి. ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఏమొచ్చింది? ఈ అమ్మాయి మీద దాదాపు 1,50,00,000 రూపాయలు తీసుకొని, అంటే డబ్బు ఆర్థికంగా ఆ అమ్మాయితో అన్ని తీసుకుంటూ, ఆ అమ్మాయినే కాక ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆ అమ్మాయి యొక్క వీడియోలు అంతా కూడా బయట పెట్టాయి. ఇప్పుడు కూడా మరి దాచిపెట్టుకొని ఇంకా దూరం పెడుతున్నాము కాదు, వెంటనే పోలీసులు ఎంత ఘాటుగా మాట్లాడారో అదే ఘాటుగా ఇప్పుడు ఈ పార్టీకి అరెస్ట్ చేసి విచారించింటే మీ మీద నమ్మకం ఉండేది. అది లేదు, ఏదో విచారిస్తున్నాం. సత్యవేడి ఎమ్మెల్యేని కూడా విచారించారు, ఏం జరిగింది? ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇది కూడా అంతే, ఏ మసిబుసి మారేడికాయ చెప్పేసి ఊరికే దాన్ని అన్నిటిని నీరు కార్చడం తప్ప చేసింది ఏమీ లేదు జనసేన అన్నది ప్రజలకు అందరికీ తెలిసినదే. చెప్పిందంతా కవర్ చేసుకోవడమే తప్ప వేరేది లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిన్న రాత్రే కానీ ఈరోజు ఉదయం కానీ అరెస్ట్ చేయించి పోలీసులను పంపించి పార్టీకి దూరం పెట్టడం కాదు, అమ్మాయికి న్యాయం చేయాలి అన్న కోణంలో ఆలోచించండి. ఎంత ఇదిగా చెప్పారండి జనసేవకులు, మహిళల మీద అన్యాయం జరిగితే తోలు తీస్తాం, తాట తీస్తామని ఎందుకు తీయడం లేదు అనేది ఊరికే మాట వరకే కాదు, చేతల్లో కూడా చూపించండి. అది వేరే వారికి జరిగితే కాదు, తన వాళ్లకు జరిగినా కూడా చేస్తేనే అప్పుడు దాని మీద మంచి అభిప్రాయం అందరికీ ఉంటుంది అనేది ఒక్కసారి దీనంతా తెలుసుకోవాలి. సరే కానీ నిన్న విష్ణుకుమార్ రాజు గారు మీకు థ్యాంక్స్ చెప్పారు మీ నాయకుడికి, యాజ్ లాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ దేర్, మా కూటమికి వచ్చిన ఇబ్బంది లేదు, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. నిజంగా కూటమి ప్రభుత్వం కొనసాగటానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎఫర్ట్స్ని ఆయన అప్రిషియేట్ చేశారు, ఎలా రెస్పాండ్ అవుతారు దాని మీద? సార్, కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి మీరు ఇంతకుముందు అడిగారు మన కిరణ్ గారిని కూడా, సేమ్ దాంట్లో కూడా విలువలు ఎట్లుంటాయంటే, బీజేపీ గారి పార్టీలో ఉన్నప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు ఉన్న విలువలు ఇప్పుడు లేవు పార్టీలో. అందరూ ముఠా నాయకులని, దొమ్మి చేసేవాళ్ళని, దోపిడీ చేసేవాళ్ళని, ఆర్థిక నేరగాళ్ళని అందరినీ చేర్చుకుంటూ పార్టీలో, ఆ పార్టీలో ముఠా తగాదాలు ఇవందరూ వస్తే మామూలుగా ఇంతకుముందు విలువలు ఉండే బీజేపీ ఉండేది. ఆదినారాయణ రెడ్డి గారు కూడా మీ పార్టీలో ఉన్నారు కదండి కొంతకాలం. అదే సార్ నేను చెప్పేది, ఏదైనా సరే ఆర్థిక నేరగాళ్ళు ముఠా నాయకులను చేర్చుకుంటున్నారు. మేము వీళ్ళందరి మాదిరి చెప్పలే, ముఠా నాయకులను చేర్చుకోము, ఆర్థిక నేరగాళ్ళను చేర్చుకోము కాదు, చేర్చుకుంటారు. మీరైతే ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, ముఠా నాయకులు ఎవరైనా వచ్చి వైసీపీలో చేరొచ్చని. కాదు సార్, ఉన్న ముఠా నాయకులను చేర్చుకోమన్న, ముఠా నాయకులు ముందు నుంచి వాళ్ళు తయారు చేసుకున్నారు, అటువంటి తయారైన వాళ్ళని వీరు చేర్చుకుంటున్నారు అని చెప్తున్నా నేను. ఇప్పుడు చేర్చుకొని మేము చాలా బీజేపీ సచ్చీలులం, మేము తేనె పూసిన, మేము కడిగిన ముత్యాలు అని వాళ్ళు చెప్పుకునేదానికి ఇప్పుడు అవకాశం లేదు. వాళ్ళ పార్టీ కూడా మొత్తం కలెక్ట్ అయిపోయింది.
అప్పుడు బీజేపీ అద్వానీ గారు ఉన్నప్పుడు, మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముఠా నాయకులు, దొమ్మీలు, దోపిడీలు చేస్తున్న వారిని చేర్చించారు. అంతేందుకు సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్థిక నేరగాళ్ళు మన బోర్డు మెంబర్లుగా 6 మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి చెప్పాలండి, వాళ్ళు వీలైతే దాన్ని సమాధానం చేసి వాళ్ళని పక్కకు తీయమనండి. మొత్తం ఆర్థిక నేరాలను బట్టి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారా అని నాకు డౌట్. మిమ్మల్ని మించిపోయిన వాళ్ళు ఉన్నారా అని. ఆధ్యాత్మిక నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 మంది ఆర్థిక నేరగాళ్ళని పెట్టి నడిపిస్తున్న బీజేపీ ఏమంటుంది దీనికి సమాధానం? ఏదో ఇంత ముందు మాదిరి ఏదో వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని చెప్పి వరుసగా చెప్పుకుంటే కాదు. చెప్పిన దానికి మీరు కూడా అనుస్కరించినప్పుడే మీరు మాట్లాడేదానికి అర్హత ఉంటుంది. మీకు అర్హత లేదు మాట్లాడడానికి. ఆ బీజేపీ ఈజేపీ వేరు. ఇది ముఠా బీజేపీ, ఆర్థిక నేరగాళ్ల బీజేపీ. ఈ బీజేపీకి ఆ బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇటువంటివంతా కూడా మనమంతా కూడా పార్టీ మాట్లాడే ముందు జనసైనికులు, జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల. అనుచితంగా మనము అనుసరిస్తే మాట్లాడాల. మీకు అనుచరణ లేదు కాబట్టి మీకు మాట్లాడేదానికి అవకాశమే లేదు అని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. పేర్ని నాని గారికి ప్రమోషన్ ఎప్పుడు ఇస్తున్నారు సాయిరెడ్డి గారి స్థానంలో? సార్, పేర్ని నారాయణ గారికి ఎవరైనా ఒక్క పేర్ని నారాయణ గారు మంచి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. విలువలు ఉన్నవారిని, మంచి చూసుకునే వారిని, వాళ్ళు ప్రజా ప్రస్థానంలో దగ్గరుండి ప్రజలకు న్యాయం చేయగలిగిన వారిని చేస్తారు. పేర్ని నాని గారు ఆ విషయంలో కొద్దిగా ప్రజాసేవ చేసే విషయంలో చాలా దగ్గరుంటారు. రేపో మాపో ఎప్పుడైనా కావచ్చు. ఈ రోజు ఏముంది, కొన్ని కారణాల వల్ల, కొన్ని విధానాల వల్ల లేట్ కావచ్చు. కానీ ఏదో ఒక విధానంలో పేర్ని నాని గారికి ప్రమోషన్ ఇచ్చి వారికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ ప్రజలను మోటివేట్ చేస్తుండే. ఇప్పుడు చూశారు పార్టీలో వలసలు ఎటువంటి కాంగ్రెస్ నుంచి లాస్ట్కు రఘువీర్ రెడ్డి గారు కానీ, మరి మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పల్లంరాజు గారు కూడా వస్తున్నారు కదా, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు గారు కూడా, పల్లంరాజు గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసము కష్టపడే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయాలను వారికి అందరూ ఏకీభవిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు వైసీపీ కోసం బయట నుంచి కష్టపడిన ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే రఘువీరారెడ్డి, పల్లంరాజు గారు, వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుందామని అనుకుంటున్నట్టు. అంటే ఇందాక నేనన్న మాట కాదు, శ్రీకాంత్ గారు అనేదే, పార్టీ కోసం కష్టపడ్డారు అంటే బయట నుంచి కష్టపడ్డారు. ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా దీనివల్ల వైసీపీకి? వాసుదేవన్ గారు మొన్న పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇలాంటి ప్రచారం బయటకు వస్తుంది. అయితే నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేను అనుకోను. ఆయన రాజశేఖర్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ రీత్యా జగన్మోహన్ రెడ్డిని కొన్ని సందర్భాల్లో ఆయన సమర్థిస్తున్నారు, చాలా సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అయితే మాత్రము కొంత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉంటారు, బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాడు కాంగ్రెస్ కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు మిగతా పార్టీలతో కొంత అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆయన ఈ ఏజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన సాధించేది ఏముండదు. అదేవిధంగా రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చీలు బయటకు వచ్చి పెట్టినటువంటి నేపథ్యంలో పరోక్షంగా సహకరించారు అనేటువంటి దాని మీద రఘువీరారెడ్డి మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగని రఘువీరారెడ్డి కూడా నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేనైతే అనుకోవట్లేదు. నాకు అలాంటి సమాచారం అయితే లేదు నేను పరిశీలించిన దాని ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు శైలజానాథ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పల్లంరాజు పేర్లు కానీ ఇలాంటి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు పల్లంరాజు కానీ మిగతా వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వాళ్ళకి భవిష్యత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు లేదు. ఇంకా భవిష్యత్తు అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంటే, లేదా బీజేపీలో చేరేదానికి అవకాశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి కాలంలో 5 ఏళ్ల తర్వాత ఏవో ఇప్పుడు ఇక్కడ కూటమి ఫెయిల్ అయితే నెక్స్ట్ ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద ఎవరైనా చేరేవాళ్ళు ఉంటే చేరవచ్చు. బహుశా శైలజానాథ్ కూడా అలాగనే నెక్స్ట్ 5 years దాని మీద దృష్టిలో పెట్టుకొని చేరుంటారని నేను అనుకుంటున్నాను. ఆయన మొన్న ఎన్నికల సమయంలో శైలజానాథ్ తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు. తెలుగుదేశం పార్టీలో చేరతారు, అక్కడ పోటీ కూడా చేస్తారని చర్చ కూడా జరిగింది నాకు తెలిసి అయితే అనంతపురం జిల్లాలో. అయితే మరి ఎందుకు సీట్ ఇవ్వలేదేమో దానికి సంబంధించినటువంటి దాని మీద ఆయన అసంతృప్తి ఉంది కాబట్టి ఈ వీళ్ళతో ఎందుకులో భవిష్యత్తులో అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవకాశాలు ఉంటాయి కానీ దాని మీద ఆయన చేరుంటారని నేను అనుకుంటున్నాను.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో పాత తరం నాయకులు అంటే కొంతమంది చెల్లెలకి చెక్ చేరినంత పెట్టే మాత్రాన కార్యక్రమం ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గారు చేస్తున్నారా కృష్ణాంజనేయులు గారు? డౌట్ అది. చెల్లెలు వైసీపీని అసలు ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ కదా. పార్టీకి ఒకటండి, అసలు షర్మిల కానివ్వండి కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేటువంటి పరిస్థితి అవసరమైతే లేదనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మొన్న షర్మిల వచ్చిన తర్వాత 1.7% ఓట్లు వచ్చినాయండి. ఆవిడ చేయగలిగినటువంటిది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు గెలిచిన తర్వాత వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేయడం ద్వారాగా మరింత ఘోరమైనటువంటి ఓటమికి, వైసీపీ ఓటమికి సహకరించగలిగారు. అంతేగాని ఆవిడ గెలవలేదు, ఆవిడ టార్గెట్ చేసినటువంటి అవినాష్ రెడ్డి ఓడిపోలేదు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. కడపలో ఏం చేయలేకపోతే షర్మిల ఏం చేస్తుందండి? ఒక విధంగా ఏం చెప్పొచ్చు అంటే షర్మిల ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగం లేదు అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత కుమ్ములాట్లు కూడా ఉన్నాయి. షర్మిలాని పిసిసి నుంచి తొలగించాలనేటువంటి దాని మీద కూడా ఒక పోరాటం జరుగుతుంది. దాని మీదే ఉన్న షర్మిలాని తొలగిస్తే ఈయన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత షర్మిల ఏమైనా మాట ఏంటదనే దాని మీద ఉన్న ఒకవేళ అంతర్గతంగా ఆస్తుల వ్యవహారంలో మాత్రమే టార్గెట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. రెండో అంశం ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతమైనటువంటి అంశంలో ఒక చర్చ కూడా తీసుకొచ్చారు. మీకు పేర్ని నానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో విజయసాయి రెడ్డి పాత్ర ఆయన స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విధంగా. ఆ పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత స్ట్రాంగ్ గానే ఉన్నారండి. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు. మాజీ మంత్రులు కానీ వైసీపీలో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. కానీ పేర్ని నాని కంటిన్యూస్ గా ఎంతో కొంత వైసీపీ తరపునే ఉన్నాడు. ఎందుకంటే పేర్ని నాని మీద ఆల్రెడీ వచ్చినటువంటి మొన్న ఉపద్రవము, ఈ బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణం వ్యవహారం, దాని నుంచి బయటపడ్డాడు. ఆయనకి బెయిల్ వచ్చింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ సతీమణికి బెయిల్ వచ్చింది. ఇవన్నీ ఆ కేసుల నుంచి దాదాపుగా బయటపడ్డట్టు, కేసులు ఫేస్ చేస్తాడు, అది వేరే విషయం. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. ఎందుకనంటే ఆయన లక్ష్యం ఏంటి? వాళ్ళ అబ్బాయి పేర్ని కిట్టుకు భవిష్యత్తు కావాలి, రాజకీయ భవిష్యత్తు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే. కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, విజయసాయి రెడ్డి స్థానాన్ని పేర్ని నానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయన ఏదో ఉత్తరాంధ్రకి తీసుకెళ్లి అప్పు చెప్తారు, ఇలాంటివన్నీ కూడా ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రం, అలాంటి అవకాశాలు లేవు. ఒకవేళ తాత్కాలికంగా అక్కడే ఉన్న ఇన్ఛార్జిగా వేసినంత మాత్రాన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఆల్రెడీ బొత్స సత్యనారాయణ ఉన్నాడు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తాత్కాలికంగా వెళ్ళి ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగే ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని నేను చెప్తాను, ఇప్పటి వరకు బయటికి రానటువంటి అంశాన్ని. విజయసాయి రెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆ స్థానంలో పూర్తి స్థాయిలో ఉంచలేదు. ఎన్నికల తర్వాత ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి స్థానానికి రాబోయేటువంటి వ్యక్తి ఎవరు అనంటే భూమన కరుణాకర్ రెడ్డి అండి. భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి తాడేపల్లికి తీసుకొచ్చి కేంద్ర కార్యాలయంలో ఉంచి జగన్మోహన్ రెడ్డి తర్వాత మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో చూపించడానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు రూపొందించారు. అదర్ వే అరౌండ్ మనం ఇలా అనుకోవచ్చు అండి, సజ్జలకి చెక్ పెట్టే కార్యక్రమం అని. అసలు సజ్జల లేకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎలాగో బయటకు వెళ్ళాడు, పెద్దిరెడ్డి ఏమో ఆల్రెడీ ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకైతే వెళ్ళాడు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా యాక్టివ్ గా ఉన్నాడండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నాడు. వీళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా కొంత డూయల్ రోల్ ప్లే చేస్తారండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది రాజకీయ వ్యూహం. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు వ్యవహారం ఎన్ని ఉన్నాయి. దాంతో పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారు, అదే విధంగా బీజేపీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారు. ఇది వ్యూహంలో, రాజకీయ వ్యూహంలో భాగమే. అందుకని యాక్టివ్ గా ఉండలేరు. ఇది ఏదైతే మొత్తానికి ఐకమత్య రాజకీయాలు అయితే వైసీపీలో ఉన్నాయి. అందరితోటి కూడా సామరస్యంగా ఉంటాం, అందరితో ఉన్నాయి కదండి. బీజేపీ ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఆల్రెడీ వ్యూహాత్మకంగా నడుస్తున్నటువంటి పరిస్థితులు అవి కొనసాగుతూనే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సుజాత గారు, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సో మేజర్ డెవలప్మెంట్ చూసాం. కిరణ్ రాయల్ వ్యవహారం పక్కన పెడితే జనసేన వ్యవహరించిన తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు తీసుకొచ్చింది, ఒక సెన్సేషన్ అయింది. ఇలాంటి అరమరికలు లేవు అన్నదమ్ముల మధ్య, అలాగే క్లారిటీ ఉంది భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంబంధించి ఇద్దరు అన్నదమ్ములకి అనే అంశం మీద అన్ని పార్టీలు ఒక స్పష్టతకు వచ్చాయి, ఉలిక్కిపడ్డాయి కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.